నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఏపీలో రాజకీయాలకు సంబంధించి చూస్తే యోగళం పాదయాత్రకు సంబంధించి తెలుగు తమ్ముళ్ళందరినీ కూడా లోకేష్ ఉత్తేజపరిచినటువంటి పరిస్థితి రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా. తాజాగా చూసుకుంటే యోగళం పాదయాత్ర సక్సెస్ఫుల్ గా ముగించడం, విజయోత్సవ సభ అనేటటువంటిది పెద్ద ఎత్తున కూడా వైజాగ్ లో నిర్వహించిన నేపథ్యంలో దాని ఇంపాక్ట్ ప్రజల్లో, అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల్లో ఎలా ఉండబోతుంది, అలాగే లోకేష్ కార్యాచరణ వాట్ నెక్స్ట్ అనేటటువంటిది ఇప్పుడు ప్రత్యేకంగా కూడా అందరిలో చర్చనీయాంశంగా మారినటువంటిది. తాజాగా చూసుకుంటే రాబోయేటటువంటి ఎన్నికలకు అభ్యర్థుల యొక్క నిర్ణయాలు, అభ్యర్థుల యొక్క కేటాయింపులు, అభ్యర్థుల యొక్క ఎంపికకు సంబంధించినటువంటి అంశాల్లో లోకేష్ ఏదైతే పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయలేనటువంటి పరిస్థితి నిన్న మొన్నటి వరకు పాదయాత్ర నేపథ్యంలో. చంద్రబాబు ఏ ఏరియాకైతే రోడ్ షోకి వెళ్తాడో అదే ఏరియాలో అభ్యర్థుల్ని అక్కడక్కడ ప్రకటించిన పరిస్థితి. ఇక అభ్యర్థుల కసరత్తే ప్రధానమా? మరి పోటాపోటీగా ఉన్నటువంటి గతంలో ఏదైతే మంగళగిరి నియోజకవర్గం సంబంధించి లోకేష్ కొంత టైం ప్రజల్లో అక్కడ నియోజకవర్గానికి సంబంధించి కేటాయించబోతున్నాడా? మరి రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఏం చేయబోతున్నాడు? అసలు లోకేష్ కార్యాచరణకు సంబంధించి ఇప్పుడు అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. యోగళం పాదయాత్ర తర్వాత లోకేష్ యొక్క కార్యాచరణ ఏంటి అనేటటువంటిది. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీఆర్ గారు. ప్రస్తుతం కేవీఆర్ గారి ద్వారా లోకేష్ పాదయాత్ర, విజయోత్సవ సభ ఇంపాక్ట్, దీనికి సంబంధించి వాట్ నెక్స్ట్ అనేటటువంటి తెలుసుకుందాం లోకేష్ కార్యాచరణకు సంబంధించి. కేవీఆర్ గారు నమస్తే సార్. ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ ఓవైపు జగన్మోహన్ రెడ్డి సీట్ల కేటాయింపుకు సంబంధించి పెద్ద ఎత్తున ముందుకెళ్తున్న పరిస్థితి, అసంతృప్తి ఎమ్మెల్యేలు, సిట్టింగులు, నాయకులు ఉన్నప్పటికీ కూడా మరోవైపు టీడీపీ ఇప్పటికే సీట్ల కేటాయింపుకు సంబంధించి సందిగ్ధంలో ఉన్న పరిస్థితి, వైసీపీ అంత స్పీడ్గా కనిపించిన పరిస్థితి. లోకేష్ పాదయాత్ర ముగిసిన నేపథ్యంలో విజయోత్సవ సభ నిర్వహించడం జరిగింది ఉత్తరాంధ్రలో వైజాగ్ కేంద్రంగా. దాని ఇంపాక్ట్ ఎన్నికలపైన, తెలుగుదేశం జనసేన కార్యకర్తలపైన ఎలా ఉండబోతుంది అంటారు? లోకేష్ కార్యాచరణ పాదయాత్ర ముగిసిన అనంతరం ఎలా ఉండబోతుంది? ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం పూర్తిగా వచ్చేసింది. దీనికి కారణం ఏంటంటే, అటు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి, అధికార పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ అధికార పవర్లోకి వచ్చేసింది. దానికంటే ముందు ఒక 5-6 నెలల ముందు ఇటు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వైకాపాకి మిత్రపక్షంగా ఉన్నటువంటి కేసీఆర్ ఓడిపోవడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో జగన్, వైకాపా అధికార పార్టీ నేతలు పూర్తిగా డీలా పడిపోయారు. గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో అవుట్ రేటెడ్గా కేసీఆర్ పూర్తిగా జగన్కి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అక్కడ అధికార పార్టీ ఓడిపోవడంతో ప్రధానంగా సహజంగా అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఎప్పుడు వ్యతిరేకత ఉంటుంది. ఇక్కడ జగన్ మీద వ్యతిరేకత ఇంకా ఎక్కువగా ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మరుగున పడిపోయి పూర్తిగా బటన్ నొక్కడానికే పరిమితం కావటం, తర్వాత అప్పులు పెరిగిపోవటం, అభివృద్ధి పూర్తిగా క్షీణించడం, పరిశ్రమలు రాకపోవడం, విభజన తర్వాత మనకు ప్రత్యేకమైనటువంటి ఒక రాజధాని కూడా లేని పరిస్థితి రావడం, ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలుగా తెర మీదకి వచ్చాయి. ఇప్పుడు కేసీఆర్ ఓడిపోవడంతో ఒక్కసారిగా వైకాపా శ్రేణుల్లో కానీ అధినేతల్లో కానీ ఒక్కసారి వణుకు పుట్టింది. ఇది ఎప్పుడైనా అంతకుముందు ఒక 5-6 నెలల ముందే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ బృందం రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేస్తా, ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తా, అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ కూడా ఎవరిని మార్చాలా, ఎవరు బలహీనంగా ఉన్నారు, ఇటువంటి అన్ని కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇస్తా ఉన్నారు. అసలు ఐపాక్ బృందం స్వయంగా గుంటూరు నగరపాలక సంస్థలో సర్వసభ్య సమావేశంలో పాల్గొని అసలు అక్కడ అధికార పార్టీ నేతలు ఎలా ఉన్నారు, అపోజిషన్ ఎంత దూకుడుగా ఉంది, ఇట్లాంటివన్నీ కూడా పసిగట్టి దాని ఒక నివేదిక ఇవ్వాలని ఏకంగా సర్వసభ్య సమావేశంలోకి ఎంటర్ అయితే తెలుగుదేశం పార్టీ సభ్యులు గుర్తించి వాళ్ళని పక్కకు పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారి అంటే 2022 రిపబ్లిక్ డే అంటే జనవరి 26 తర్వాత 27వ తేదీన లోకేష్ పాదయాత్ర బిగినైంది. ఉత్తరాంధ్ర అంటే పాత 13 జిల్లాల్లో ఈ యాత్ర చేపట్టాలని ఒక రోడ్ మ్యాప్ తయారు చేశారు. యాత్ర సాగే కొంది తొలి దశలో అసలు లోకేష్ ఇంత యాత్ర చేస్తాడా, అసలు చేయడా, వాళ్ళు జనం ఉంటారా లేరా, తర్వాత వైకాపా మంత్రులు, బూతులు మంత్రులు అసభ్యంగా మాట్లాడటం, ఇట్లా రకరకాలుగా చేస్తే వాటన్నిటి లోకేష్ ఒక్కొక్కటి ఓవర్కమ్ అవుతా బాగా పోతున్న దశలో పోలీసులు అనేకమైనటువంటి
హర్డిల్స్ క్రియేట్ చేశారు. ఇవన్నీ అధిగమించి పూర్తిగా పాదయాత్రని కంటిన్యూ చేస్తున్న చురుగ్గా సాగడం, జనం విపరీతంగా రావడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో అధికార పార్టీ నేతలు గత నిఘా వర్గాల్లో కూడా ఒక కొంత ఆలోచన ప్రారంభమైంది, ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉందని. ఇది పరోక్షంగా లోకేష్ నాయకత్వ లక్షణాలను పెంచుకోవడానికి ఉపయోగపడింది. దానికి తోడు ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కసారి బహిర్గతమైంది. దీంతో పాటు ఈ 2009 ఎన్నికల తర్వాత అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలు ఒకసారి తిరిగి పార్టీ ట్రాక్లోకి రావడం, ఎక్కడైనా అసంతృప్తి ఉండో లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జో మాజీ ఎమ్మెల్యేలు సరిగా లేకపోతే అక్కడ ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకోవడానికి కూడా లోకేష్ పాదయాత్ర ఉపయోగపడింది. అధిష్టాన వర్గం ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులను కూడా ఎక్కడికక్కడ ప్రకటించడం, ఒకవైపు లోకేష్ పాదయాత్ర, మరోవైపు చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుల దగ్గర యాత్ర, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కసారి గుప్పుమనే విధంగా ఒక వాతావరణం క్రియేట్ అయింది. ఎప్పుడైతే రాయలసీమ నుంచి పాదయాత్ర ప్రారంభమైందో ఆయా నియోజకవర్గాల్లో వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేవాళ్ళు, అదేవిధంగా సీట్లు ఆశించేవాళ్ళు, వీళ్ళంతా కూడా చేరికలు ఈ పాదయాత్రలో సంఘీభావం తెలియజేసి ముందుకు సాగారు. మీకు అదే టైంలో పట్టభద్రుల నియోజకవర్గాల్లో 3 చోట్ల ఎన్నికలు జరగడం, తర్వాత శాసనసభ నుంచి శాసన మండలికి ఎన్నికలు జరగడం, ఇవన్నీ కూడా పాదయాత్ర సమయంలో జరిగాయి. జరిగినప్పుడు ప్రధానంగా రాయలసీమలోని అనంతపురం, అటు చిత్తూరు, ఇటు విశాఖ 3 పట్టభద్రుల నియోజకవర్గాల స్థానాలని తెలుగుదేశం పార్టీ సునాయాసంగా గెలుపొందింది. అంటే సుమారుగా 110-115 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులు 3 కూడా సునాయాసంగా గెలిచారు. అధికార పార్టీ అనేక ఇబ్బందులు పెట్టింది, తప్పుడు ఓట్లు నమోదు చేసింది, పోలింగ్లో అవినీతికి పాల్పడింది, అక్రమాలు చేశారు, తర్వాత విచ్చలవిడిగా డబ్బులు పంచారు. అయినా కూడా తెలుగుదేశం పార్టీ ఓటమిని విజయాన్ని అడ్డుకోలేకపోయారు. దీంతో అధికార పార్టీలో ఒక విధమైనటువంటి అలజడి ప్రారంభమై లోకేష్ పాదయాత్రని పూర్తిగా ఇట్లానే కొనసాగిస్తే ఇబ్బంది వస్తుందని చాలా ఇబ్బందులు పెట్టినా కూడా జనం స్వచ్ఛందంగా రావడం, ఇట్లా జరిగిన దశలో శాసనసభ నుంచి శాసన మండలికి ఎన్నికయ్యే ఎమ్మెల్సీ స్థానాన్ని తెలుగుదేశం గెలుపొందడం, ఆ ఎన్నికల్లో 4 అధికార పార్టీ శాసనసభ్యులు ఫిరాయించారు, తెలుగుదేశం వాళ్ళకి ఓటేశారని 4 సస్పెండ్ చేయటం, ఈ సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు కూడా ఆయా ప్రాంతాల్లో లోకేష్ పాదయాత్రలో స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనడం, ఇలా ఒక తెలుగుదేశం పార్టీకి కానీ అటు లోకేష్కి కానీ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళకి బాధ్యతలు అప్పగించిన దగ్గర ఈ పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర ఆదేశాలకు అనుగుణంగా అభ్యర్థులను ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చెప్తే ఆయన ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని గ్రూపులు, ఇంకా టికెట్ ఆశించే వర్గాలన్నీ కొంచెం సముదాయించడం, ఇటువంటి కసరత్తు జరుగుతున్నా కూడా లోకేష్ పాదయాత్రలో స్పష్టంగా సత్తెనపల్లి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గెలిపించాలన్నటువంటి ప్రకటన చేశారు. అలా కొన్ని నియోజకవర్గాల్లో క్లియర్ ఇండికేషన్ ఉన్న దగ్గర అభ్యర్థులను కూడా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంత పాదయాత్ర చురుగ్గా సాగు చివరి దశకి అంతా ఒక 1-2 నెలలు అయిపోద్ది అనుకున్న టైంలో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం, అరెస్ట్ తర్వాత న్యాయపరమైన అంశాలు, తండ్రి జైల్లో ఉంటే మనం పాదయాత్ర చేయడం కరెక్ట్ కాదని దానికి సుమారుగా ఒక 70 రోజులు విరామం ప్రకటించి పూర్తిగా చంద్రబాబు నాయుడు బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలా పాదయాత్రను కొనసాగించాల్సి వచ్చింది. అనేక సందర్భాల్లో పాదయాత్రకి కళ్యాణ మండపాలు ఇచ్చిన వాళ్ళు, స్థలాలు ఇచ్చిన వాళ్ళని ఇబ్బందులు పెట్టారు. పాదయాత్రలో ఒక ఆర్టీసీ డ్రైవర్ పాదయాత్రలో సందర్భంగా లోకేష్కి సెల్యూట్ చేశారు, నమస్తే చేశారని ఆయన మీద కూడా చర్యలు తీసుకున్నారు. ఇలా అనేక ఆటంకాలు సృష్టించినా కూడా పాదయాత్ర సాగింది. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత పవన్ కళ్యాణ్ ములాఖత్లో చంద్రబాబుతో మాట్లాడి వచ్చి బేషరతుగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడం, 2 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలియజేయటం, వైకాపా వ్యతిరేక ఓటుని చీలనీయమని ప్రకటన చేయటం, ఇటువంటి అన్నీ కూడా చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలు. ఆ అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాల్లోనే అటు తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోవటం, ఇలా ఇవన్నీ జరిగి తిరిగి పాదయాత్ర కొనసాగే సమయంలో స్వచ్ఛందంగా జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. నిన్న ముగింపు సభ, అంటే ఎన్నికలు సమీపించబోతున్నాయి, ఇక పాదయాత్ర కొనసాగించడం
టైం లేదని చెప్పి ఉద్దేశంతో పాదయాత్రని ఫుల్ స్టాప్ పెట్టి ఒక 4-5 రోజుల్లో రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలు, చర్చలు, ఆ తర్వాత అసంతృప్తులని సీట్ల పంపకాలు, జనసేన కేటాయించిన సీట్ల వద్ద తెలుగుదేశం నాయకత్వాలు ఓదార్చడం ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయని పాదయాత్ర ముగించారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభలో జనసేన నేతలు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. తెలుగుదేశం వర్గాలు మొత్తం రాష్ట్ర స్థాయిలో భారీగా రాష్ట్ర ప్రభుత్వం యువగళం, నవశక్తి సభలకి ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోయినా కూడా, అనేక ఆటంకాలు సృష్టించినా కూడా సభ విజయవంతమైంది. భారీ స్థాయిలో సభలు జరిగాయి. ఇది ఒక విధంగా నిన్న సభను పరిశీలిస్తే మనం ఎన్టీ రామారావు అధికారం కోల్పోయిన తర్వాత 1989-94 మధ్య 94 ఎన్నికలకు ముందు చివరిలో ఇట్లానే ఒక ఏడాది పాటు అనేక సభలు, గుంటూరులో రైతు సభ, నల్గొండ, నంద్యాల ఇట్లా కొన్ని ప్రాంతాలు జరిగి చివరికి హైదరాబాద్లో ప్రజా గర్జన పేరుతో పెద్ద భారీ సభను ఏర్పాటు చేసి వెంటనే ఎన్నికలకు వెళ్ళిపోయారు. అదే తరహాలో ఇప్పుడు యువగళం, నవశకం పేరుతో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సభ బ్రహ్మాండంగా సక్సెస్ కావడంతో ఆ పార్టీ వర్గాలు ఒక్కసారిగా ఉత్తేజం వచ్చేసింది. దానికి తగిన విధంగా పవన్ కళ్యాణ్ కానీ, ఆ పార్టీ నాదెండ్ల మనోహర్ కూడా ఆ సభలో మాట్లాడిన విధానం వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా కలిసి పనిచేయాలనేటువంటి సంకేతం. తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి అనేది ఏకైక ఎజెండాగా మేము ముందుకు సాగుతున్నామని చెప్పడం. దానికి తోడు చంద్రబాబు కూడా జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి రాష్ట్రంలో మరో 2 ప్రాంతాల భారీ సభలు జరగబోతున్నాం. రాజధాని అమరావతిలో, తిరుపతిలో, రాయలసీమకు సంబంధించి తిరుపతిలో 2 సభలు నిర్వహించి ఉమ్మడి మేనిఫెస్టో అంటే జనసేన, తెలుగుదేశం అంటే భవిష్యత్తులో ఏర్పడబోయే ప్రభుత్వంలో జనసేన కూడా భాగస్వామి కాబోతున్నట్టుగా సంకేతాలు ఇచ్చేశారు. ఉమ్మడి ప్రభుత్వం, ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి ఎన్నికల కార్యాచరణ ప్రకటించబోతున్నట్లుగా స్పష్టం చేశారు. ఇది ఒక విధంగా తెలుగుదేశం, జనసేన 2 పార్టీలు ఐక్యంగా కలిసి ముందుకు సాగడానికి, వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా వైకాపా ప్రభుత్వాన్ని ఓడించడానికి ఒక ఉమ్మడి రోడ్ మ్యాప్ తయారు చేశారు. ఆ యువగళం పాదయాత్ర తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్తేజాన్ని నింపడానికి, కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేసుకోవడానికి కూడా ఎంతో ఉపయోగపడింది. అనేక మంది అనేక నియోజకవర్గాల్లో కొత్త నేతలు పార్టీకి కలిసి వచ్చారు. కొన్ని ప్రాంతాల్లో చాలా ముందుగానే మీకు ఉదాహరణకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వైకాపా వాళ్ళు సస్పెండ్ చేశారు. ఆయన పూర్తిగా తెలుగుదేశం పార్టీలో చేరి సంకేతాలు ఇవ్వక ముందే ఆయన సోదరుడు రాయలసీమలో అంటే కర్నూలు జిల్లాలో యువగణం పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశంలో చేరాడు. తెలుగుదేశం పాదయాత్ర నెల్లూరు జిల్లాకు రాబోయేసరికి శ్రీధర్ రెడ్డిగా తెలుగుదేశంలో చేరి సభ్యత్వం కూడా స్వీకరించకపోయినా ఆయన్ను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం, ఆయన నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం, ఆయన ఆధ్వర్యంలో జరపడం. అదేవిధంగా సీనియర్ ఎమ్మెల్యే అక్కడ ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఇంకా పార్టీలో చేరకపోయినా కూడా ఆ నియోజకవర్గం ఆయనకి బాధ్యతలు అప్పగించడం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అదే రాజధానిలో ఉండవల్లి శ్రీదేవి కూడా ఇంకా పార్టీలో చేరపోయినా ఆమె ఆధ్వర్యంలోనే అక్కడ రాజధాని రైతులకు సంబంధించినటువంటి దాని మీద డిబేట్ పెట్టారు యువగణం పాదయాత్రలు. అలా కొత్తగా చేరే వాళ్ళందరినీ పార్టీలో తీసుకోవటం, తర్వాత సీట్లు కావాలి అనేటువంటి ఉత్సాహవంతులను అందరినీ ప్రోత్సహించడం, గుంటూరులో భాష్యం ప్రవీణ్, విజయవాడలో ఎంపీ కేసినేని నాని సోదరుడు, ఇలా కొంతమంది కొత్త నాయకత్వం కూడా కలిసి వచ్చింది. అనేక ప్రాంతాల్లో సీట్లు ఆశించేవాళ్ళు, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు అనేక మంది ఈ యువగళం పాదయాత్ర కలిసి వచ్చారు. ఒక ప్రత్యేకమైనటువంటి వరవళ్ళు ఈ యువగళం పాదయాత్ర అధికారంలోకి రావడం కోసం తెలుగుదేశం పార్టీకి ఎంతో దోహదపడింది. ఇప్పుడు జనసేన, తెలుగుదేశం పార్టీలు ఈ వాతావరణంలో 2 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అనేది పెద్దగా వివాదం కానీ ఎక్కువగా టైం తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఒకవైపు తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ ఆ 7 స్థానాల్లో డిపాజిట్ కోల్పోవడంతో కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్ ఏర్పడింది. పొత్తు ఉంటుందా లేదా, పవన్ కళ్యాణ్ బీజేపీని వదిలిపెట్టి వస్తాడా లేదా, ఇట్లా అనేక అనుమానాలకు దారితీసింది. ఈ అనుమానాలను పటాపంచలం చేస్తూ చంద్రబాబు నాయుడు ఏకంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి 2 రోజుల క్రితం మాట్లాడటం, యువగళం మీటింగ్కి ఆహ్వానించడం. గతంలో అంటే 2014లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు కలిసి ఉమ్మడి సభల్లో పాల్గొన్నారు. మోడీ, చంద్రబాబు, వెంకయ్య నాయుడు, పవన్ కళ్యాణ్ 4 కలిసి అప్పట్లో రాష్ట్ర ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించారు.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వర్గాలు ఒక బహిరంగ సభలో నేరుగా పాల్గొనడం 10 ఏళ్ల తర్వాత నిన్న అక్కడ యువగళం ముగింపు సభలోనే జరిగింది. అలా రెండు పార్టీలకి ఒక వేదికగా దీన్ని చూశారు. అయితే యువగళం ముగింపు సభలో పవన్ కళ్యాణ్, మనోహర్ పాల్గొన్నా కూడా చాలా హుందాతనంగా మాట్లాడారు. ప్రధానంగా ఈ యువగళం పాదయాత్ర లోకేష్ కష్టపడి చేసింది, ఈ ప్రతిభ, ఈ క్రెడిట్ లోకేష్కే అందాల, మేము రాము ఈ సభకు అన్నా కూడా కాదని చెప్పినాక వాళ్ళు కూడా ఈ సభకి లోకేషే చీఫ్ గెస్ట్ అంటూ వాళ్ళు చాలా హుందాతనంగా మాట్లాడారు. ఈ సభ వల్ల రెండు పార్టీల కార్యకర్తలు, నేతలు మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడింది. ఇదే వాతావరణంతో ఇక బహుశా అంటే ఈ డిసెంబర్ నెలాఖరికే ఈ 2 వారాలలో, ఈ వారాల్లోనే ఎన్నికల ప్రక్రియ, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారు ఇటువంటి అంశాలు కూడా తెలిపబోతున్నాయి. సంక్రాంతి లోపలే బహుశా కామన్ మేనిఫెస్టోతో ప్రజల్లో రాబోతా ఉన్నారు. ఒకవైపు తెలంగాణలో మిత్రులు టీఆర్ఎస్ అంటే వైకాపా మిత్రులు టీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోవడం, దాంతో ఇటు తిరిగి జగన్ వైకాపా శ్రేణులు ఇప్పుడు ఈ ఎన్నిక పవర్ ఉంటుందా పోద్దా, అక్కడ అధికార పార్టీలో ప్రధానంగా తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చకపోవడం వల్లనే మనం ఓడిపోయాం అనే సారాంశం అక్కడ తేలింది. అంటే కొన్ని చోట్ల సిట్టింగ్ అభ్యర్థులను మార్చిన దగ్గర కొంచెం మంచి ఫలితాలు వచ్చినాయి. అదే విధానాన్ని మనం అమలు చేయాలని జగన్ ఒక 2 వారాలు అంటే తెలంగాణ ఫలితాలు వచ్చినప్పటి నుంచి ప్రతి చోట సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ మార్చాలా ఏంటి అని ఒక 100 మంది ఒక అభ్యర్థుల్ని ఖరారు చేసి 100 నియోజకవర్గాలు తయారు చేసి దశల వారీగా వాళ్ళని తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించడం, వాళ్ళతో చర్చలు జరపడం. ఒక తొలి దశ ఒక 11 నియోజకవర్గాల జాబితాను వదిలారు. ఆ 11 నియోజకవర్గాలు కొత్త ఇన్ఛార్జీలు పెట్టారు. ఇక 2వ దశ, 3వ దశ, 2వ జాబితా, 3వ జాబితా ఇట్లా జాబితాలు రాబోతా ఉన్నాయని చెప్పి అంటున్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో వణుకు ప్రారంభమైంది. విజయనగరం సభ, ఈ యువగళం సభ సక్సెస్ కావడంతో తెలుగుదేశం పార్టీకి అది పెద్ద టానిక్ గా ఉపయోగపడింది. వైసీపీ వర్గాలు డీలా పడిపోయాయి. ఈ పార్టీ నుంచి ఎంతమంది బయటకు వెళ్ళిపోతారు ఏంటి అనేది పెద్ద ఆందోళనగా ఉంది. ఇప్పుడు ఈ యువగళం సభ తర్వాత జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ఒకే తాటి మీద వెళ్ళబోతా ఉన్నాయి. ప్రస్తుతం లోకేష్ చేపట్టిన పాదయాత్ర వలన తెలుగుదేశం వర్గాలు ఎంతో ముందంజలో ఉన్నాయి. వాళ్ళకి ఒక దశలో అంటే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యమై, పార్టీ వ్యవస్థ అంతా నిర్వీర్యమైపోయి, ఒక పక్క కోవిడ్, ఒక పక్క స్థానిక సంస్థల్లో కూడా వదిలేసినటువంటి స్థితి నుంచి ఈరోజు తిరిగి అధికారంలోకి రాబోతున్నాం, మన అధికార పగ్గాలు రాబోతున్నాయి అనే దశకు పార్టీ వచ్చేసింది. దానికి ప్రధానంగా యువగళం పాదయాత్ర ఎంతో ఉపయోగపడింది. ఇది దీనికి సంబంధించిన అంశాలు. థ్యాంక్ యూ సార్ కేవీఆర్ గారు. ఏదైతే రాజకీయంగా సంచలనాత్మకమైనటువంటి పాదయాత్ర లోకేష్ యువగళంకు సంబంధించినటువంటి పాదయాత్ర, అది ముగిసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ యొక్క పాదయాత్ర ఇంపాక్ట్ అనేటటువంటిది ఎలా ఉంది అంటే ఆది నుంచి ప్రభావితం చూపిస్తుంది ఈ యొక్క లోకేష్ పాదయాత్ర అనేటటువంటిది కేవీఆర్ గారి విశ్లేషణలో తెలుస్తున్నటువంటిది. ఆదిలో ఏదైతే లోకేష్ పాదయాత్ర కనుక విజయవంతంగా కొనసాగిస్తే లోకేష్ ఒక ప్రత్యామ్నాయమైనటువంటి లీడర్గా రాష్ట్రంలో ఆయన ఏదైతే అందరిలోనూ నిరూపించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటి వరకు చంద్రబాబు ఏదైతే పార్టీ అధినేతగాను గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి 40 ఏళ్ల పైబడినటువంటి రాజకీయ అనుభవం వెనకే ఆయన యొక్క షాడోలోనే లోకేష్ కనిపిస్తున్నాడు. లోకేష్ గనక పాదయాత్ర చేపడితే ఒక ప్రత్యేకమైనటువంటి లీడర్ గా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకునేటటువంటి పరిస్థితి, ఒక స్టేట్ వైడ్ ఒక అధినాయకుడిగా కూడా ఎదిగేటటువంటి ఇమేజ్ ని ఆయన సొంతం చేసుకునే పరిస్థితి ఉంటుంది అనేది కార్యకర్తలు, నాయకులంతా కూడా ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదురైనటువంటిది. తాజాగా చూసుకుంటే విశాఖపట్నంలో ఏదైతే విజయోత్సవ సభ కేంద్రంగా చూస్తే లోకేష్ పాదయాత్రకు సంబంధించి విశేషమైనటువంటి స్పందన రావటం, ఆ సభ వేదిక పైన లోకేష్ తో పాటు సాక్షాత్తు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనడం అనేటటువంటిది అటు జనసేన, టీడీపీ ఇరుపక్షాలకు సంబంధించినటువంటి సంయుక్త కార్యాచరణతో ముందుకెళ్తున్నటువంటి కార్యకర్తల్లో మంచి జోష్ నింపినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. ప్రభుత్వ వ్యతిరేకత ఒకవైపు, మరోవైపు లోకేష్ పాదయాత్రలో ఎవరైతే నియోజకవర్గాల్లో ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు గుర్తించడంతో పాటు ప్రజా సమస్యలు, ఏ అభ్యర్థికి అక్కడ ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది, ఏ అభ్యర్థి అక్కడ గెలిచే అవకాశం ఉందనేటటువంటి ఐడెంటిఫై చేసేటటువంటి ఒక అవకాశం కూడా పార్టీ పరంగాను అలాగే ప్రజా సమస్యల పరంగాను కూడా పెద్ద ఎత్తున కూడా లోకేష్ దృష్టికి ఆ అంశాలు వచ్చిన పరిస్థితి ఉంది. లోకేష్ యువగళం పాదయాత్ర అనేటటువంటి రాబోయే టీడీపీ విజయానికి సంబంధించి, గెలుపుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపించే పరిస్థితి ఉంటుంది అనేటటువంటిది ప్రస్తుతం కేవీఆర్ గారి విశ్లేషణలో మనకు తెలియడం జరిగింది. ఇది ఈ రోజు టాపిక్. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.